2 weeks లో డిజైనర్ అయిపోవచ్చు, 3 months లో డిజైనర్ అయిపోవచ్చు, 6 months లో డిజైనర్ అయిపోవచ్చు అని ఈ మధ్య చాలా క్రాష్ కోర్సెస్ వస్తున్నాయి. ఇన్ఫాక్ట్ నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు వరుస పెట్టి నాకు ఇవే సజెషన్స్ వస్తున్నాయి అనమాట. సో నేనైతే నాకు నిజంగా అర్థం కావట్లేదు, ఎలాగో ఒక అతను 2 weeks లో డిజైనింగ్ నేర్చుకొని డిజైనర్ అయిపోవాలనుకుంటున్నాను, నాకు ఆనెస్ట్లీ అర్థం కావడం లేదు. సో మీకు 2 weeks లో మేబీ డిజైన్ బేసిక్స్ చెప్పొచ్చు, బట్ అసలు డిజైనింగ్ అంటే నేను ఇప్పటి వరకు నోటీస్ చేసింది ఏంటంటే ఒరిజినల్ గా UI UX డిజైనింగ్ చేసే వాళ్ళు తప్ప, ఆర్ ఒరిజినల్ గా డిజైన్ ఫీల్డ్ UX కన్సల్టెంట్స్ గా ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు చాలా మంది ఏమనుకుంటున్నారంటే డిజైనింగ్ అంటే బొమ్మలు గీయడం అనుకుంటున్నారు. అదైతే 100% రాంగ్. ఆ డిజైనింగ్ అంటే ఫిగ్మా టూల్ నేర్చుకోవడం అనుకుంటున్నారు, అది 1000% రాంగ్. మీరు ఫిగ్మా నేర్చుకుంటే దాని పేరు అంటే సపోజ్ మీకు ఫిగ్మా మాత్రం వచ్చు అనుకోండి, టకటక డ్రా చేసేస్తారు అనుకుందాం, అప్పుడు మీరు ఫిగ్మా ఎక్స్పర్ట్ అవుతారు కానీ డిజైన్ ఎక్స్పర్ట్ ఎలా అవుతారు? సో నాకైతే ఆనెస్ట్లీ అర్థం కావడం లేదు. ఇన్ఫాక్ట్ ఆల్మోస్ట్ ఒక 7 years బ్యాక్ నేను నా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉండేదంటే, నాకు ఏదైనా డౌట్ వచ్చి ఈ డిజైన్ ప్రిన్సిపల్స్ ఎక్కడ యూజ్ చేయాలనో లేకపోతే ఈ లాస్ ఎక్కడ యూజ్ చేయాలి ఇలా ఏదైనా వెతకాలంటే మోస్ట్లీ నాకు తెలుగులో ఏ వీడియోస్ దొరికేవి కాదు. ఇన్ఫాక్ట్ కొన్ని హిందీలో ఉండేవి అండ్ మోస్ట్లీ ఏంటంటే ఫారినర్స్ వీడియోస్ మాత్రమే ఉండేవి అనమాట. అండ్ చాలా 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 తక్కువ రెఫరెన్సెస్ ఉండేవి. ఏదో అంటే పెయిడ్ కోర్సెస్ కొనుక్కోవడమో లేకపోతే యూట్యూబ్లో కూడా ఫ్రీ మెటీరియల్ దొరికేది, బట్ ఇప్పుడు దొరుకుతున్నంత వాస్ట్గా అయితే కాదనమాట. సో చాలా రకాల రీసెర్చ్ టెక్నిక్స్ నేర్చుకుని, ఇన్ఫాక్ట్ డిజైనింగ్ ఇన్వాల్వ్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ లైక్ ఆ టైం గోస్ ఇన్ రీసెర్చ్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు క్లయింట్ నాకు ఒక అప్లికేషన్ కావాలంటే టకటక ఫిగ్మాలో గీసి చేయడం కాదు డిజైనింగ్ అంటే, ఆ మాత్రానికి పేపర్ పెన్ మీదే గీసుకోవచ్చు కదా. సో క్లయింట్ సెపరేట్గా ఒక డిజైనర్ని ఎందుకు హైర్ చేసుకోవాలి? సో ఫస్ట్ యూజర్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడము, లేకపోతే మన స్టేక్ హోల్డర్ వర్క్ షాప్స్ కండక్ట్ చేయడము. సో ఇదంతా ఒక ప్రాసెస్ అనమాట. మీకు ఫస్ట్ మీకు రిక్వైర్మెంట్ ఏంటి అని తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. మీరు క్లయింట్స్తో కావచ్చు, లేకపోతే మీ ఎండ్ యూజర్స్తో కావచ్చు, మిగతా స్టేక్ హోల్డర్స్తో కావచ్చు, వాళ్ళతో సిరీస్ ఆఫ్ ఇంటర్వ్యూస్ పెట్టి, లేకపోతే వాళ్ళకి చాలా ఫార్మ్స్ ఇచ్చి, సో అక్కడ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి అండ్ ఈ స్టేట్మెంట్కి ఎలాంటి సొల్యూషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇందులో ఎంతవరకు ఫీజిబుల్ అవుతుంది అని తెలుసుకోవడానికి చాలా మంత్స్ పడుతుంది. ఖచ్చితంగా మంచిగా పడుతుంది, రోజుల్లో అయితే అయిపోదు, గంటల్లో రోజుల్లో అయితే అయిపోదు. సో ఈ సొల్యూషన్ డిఫైన్ చేసిన తర్వాత దానికి ఎంత డేటా కావాల్సి వస్తుందో తెలుసా? సపోజ్ లైక్ ఎలాంటి అప్రోచ్ ఇవ్వాలి, లేకపోతే లైక్ సపోజ్ ఈ లేఅవుట్ వేయాలా, కార్డ్ లేఅవుట్ వేయాలా, లేకపోతే చాలా లేఅవుట్స్. అసలు ఒక కలర్ పెట్టాలంటే కూడా అసలు నార్మల్గా ఏమనుకుంటా అంటే, నేను ఒక అప్లికేషన్ డిజైన్ చేస్తున్నాను, సో ఐ గో విత్ గ్రీన్ కలర్ అనేస్తారు అన్న వాళ్ళని కూడా నేను విన్నాను, జెన్యున్గా విన్నాను. ఈ స్టేట్మెంట్ కూడా ఏంటంటే, అసలు ఒక కలర్ అంటే ఒక కలర్ని మీరు ఎలా రిఫైన్ చేస్తారు, దాంట్లో టింట్, హ్యూ, దానికి చాలా 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 ఇన్నర్గా చాలా ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలన్నమాట. మీరు ఎందుకు ఈ కలర్ వాడుతున్నారు అన్న క్వశ్చన్కి మీరు చాలా ఎలాబొరేటెడ్ ఆన్సర్ ఇవ్వగలగాలి. ఈ అప్లికేషన్కి ఈ కలర్ ఎందుకు సెట్ అవుతుంది అని చెప్పి. ఆర్ ఒక బటన్ పెడితే ఇక్కడ బటన్ ఎందుకు పెట్టావు, కంటిన్యూ అన్న బటన్ పెడితే కంటిన్యూ అన్న బటన్ ఎందుకు పెట్టావు, అది రైట్ కార్నర్లో ఎందుకు పెట్టావు, టాప్లో ఎందుకు పెట్టావు, సెంటర్లో ఎందుకు పెట్టావు, ప్రతి దానికి ఒక మీనింగ్ ఉంటుందన్నమాట. ఎవ్రీథింగ్ ఫాలోస్ ద రూల్, ఒక లాని ఫాలో అవ్వాలి, డిజైన్ రూల్, డిజైన్ లాని, లేకపోతే ప్యాటర్న్స్ ఉంటాయి. అట్లీస్ట్ మనం ఒక వెబ్సైట్లో నార్మల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక వెబ్సైట్ నార్మల్గా బ్లాగ్ ఏదైనా చదివారంటే మీరు టకటక చదువుకుంటూ వెళ్ళిపోతారు కదా, ఆ బ్లాగ్ని కూడా ఒక ప్యాటర్న్లో రాస్తారు. లైన్స్ వరుసగా 1 2 3 4 అని లైన్స్ అయితే రాశారనమాట, ఒక ప్యాటర్న్లో రాస్తారు. దానికి కూడా ఈ ప్యాటర్న్, F ప్యాటర్న్, Z ప్యాటర్న్ అని ఉంటుంది. ఎవ్రీథింగ్ ఇన్వాల్వ్స్ డిజైన్ ప్రిన్సిపల్స్ దేర్, డిజైన్ లాస్ దేర్. అండ్ అబౌవ్ ఆల్ దిస్ మనం ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ డిఫైన్ చేయగలగాలి. డిఫైన్ చేసిన స్టేట్మెంట్కి సొల్యూషన్ డేటా డ్రివెన్ అప్రోచ్ ద్వారా తీసుకుని రాగలగాలన్నమాట. సో మీరు ఇవన్నీ చేయగలరు అంటేనే మీరు ఒక డిజైనర్ అవుతారు. అండ్ ఇవన్నీ చేయడానికి నేను క్లయింట్తో ఎన్ని డిస్కషన్స్ పెట్టుకుంటాను, ఇన్ఫాక్ట్ ఎన్నిసార్లు వాళ్ళతో తిట్టించుకుంటానో కూడా నాకు తెలియదు డ్యూరింగ్ ఇనిషియల్ డేస్ ఆఫ్ మై కెరీర్. ఎందుకంటే ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో ఉన్నాను. సో ఇప్పుడు నేను ఏ స్టేజ్లో ఉన్నానంటే, నేను డైరెక్ట్గా క్లయింట్తో కూర్చుని వర్క్షాప్స్ డ్రైవ్ చేస్తాను అనమాట. నేను అంటే ఏమంటే, నేను అండ్ నాతో పాటు వర్క్ చేసే జూనియర్ డిజైనర్స్ సమ్ టైమ్స్ ఎవరు ఉండరు అనమాట, క్లయింట్తో డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ పెట్టుకోవాలి మనమే. సో వాళ్ళని ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి, ఓపెన్ ఎండ్ క్వశ్చన్స్, క్లోజ్డ్ ఎండ్ క్వశ్చన్స్, ఇంకా ఇదొక చాలా 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 వాస్ట్ టాపిక్ అనమాట. సో నేను జస్ట్ ఏం కన్వే చేయాలనుకుంటున్నా అంటే, నా ఫ్రెండ్ అంటే నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. సో ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ఒక అతను నన్ను అడిగారు, సో ఏంటంటే ఇలాగ ఒక డిజైన్ కోర్స్ ఉంది, సో నేనైతే అది నేర్చుకోవాలనుకుంటున్నా అంటే, నేను ఓకే నేర్చుకోమన్నాను. అప్పుడు చెప్పాడు అనమాట, లేదు ఇంత పే చేయాలి అని చెప్పి. సో
నేనైతే ఆనెస్ట్లీ టెల్లింగ్ నేను ఎప్పుడు కూడా ఓపెన్ సోర్స్ కోర్సెస్ నుంచే నేర్చుకున్నాను. మోస్ట్లీ ఎక్కడ పే చేసినా చాలా మినిమల్గా పే చేశాను అనమాట. అంటే మధ్యలో కొన్ని రోజులు నేను అడాబ్ XDకి డబ్బులు కట్టాను, ఎందుకంటే ఆ టూల్ లైసెన్స్ కోసం కట్టాను నేను, ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఓకే, సో దట్స్ అ డిఫరెంట్ థింగ్. అంతేగాని డిజైన్ నేర్చుకోవడానికి డబ్బులు కట్టలేదు. నేను ఇప్పుడు కూడా మిమ్మల్ని డిజైనింగ్ నేర్చుకోవడానికి డబ్బులు కట్టద్దు అనట్లేదు. బట్ ఒక 14 డేస్లో మీ డిజైన్ అయిపోతారనో, 3 మంత్స్లో డిజైన్ అయిపోతారనో, ఒక 50,000 1,00,000 కడితే ఐ రియలీ డోంట్ నో మీరు డిజైనర్ అవుతారో అవ్వరో. నేనైతే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నో అనే చెప్తాను. ఇన్ కేస్ మీరు టూల్ నేర్చుకుంటే టూల్ ఎక్స్పర్ట్ అవుతారు, డిజైనర్ అవ్వరు. ఆర్ మీకు ఏదో థియరీ చెప్పించేస్తే మీరు ఆ థియరీ ఏదో మీరు ఇంకొకరికి లెక్చర్ ఇవ్వడానికి మీకు ఆ థియరీ వస్తుంది తప్ప హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ రాదు. సో నేను ఆల్మోస్ట్ నా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, అండ్ మై హస్బెండ్ ఈజ్ ఆల్సో అ డిజైనర్, యాక్చువల్లీ UI UX డిజైనర్. సో ఇన్ఫ్యాక్ట్ వీఆర్ అ టీమ్ ఆఫ్ డిజైనర్స్ అని చెప్పొచ్చు అనమాట. సో నేను నార్మల్గా పర్సనల్గా నా జూనియర్స్కి కానీ నేను వాళ్ళకి సపరేట్ గైడెన్స్ ఇస్తూ ఉంటాను, బికాజ్ ఐ నో ద వాల్యూ. వీలైనంత వరకు చిన్న క్యూరేటెడ్ కోర్స్ లాగా ప్రిపేర్ చేస్తాను. కోర్స్ అంటే ఏమంటే పెయిడ్ కోర్స్ అయితే కాదు డెఫినెట్లీ. అండ్ బికాస్ ఐ కెన్ నాట్ రియల్లీ అష్యూర్ నాకు అంత టైం అడ్జస్ట్ అవుతుందో అవ్వదో, ఎందుకంటే మా ప్రాజెక్ట్ చాలా 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 హెక్టిక్ అనమాట. 24/7 ప్రాజెక్ట్ నాది, ఆల్మోస్ట్ 24/7 అని చెప్పచ్చు. బట్ ఐ విల్ ట్రై టు రికార్డ్ సమ్, అంటే నేను డిజైన్ చేసేటప్పుడు సమ్ ఆఫ్ ద సెషన్స్ రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను, లైక్ పర్సనల్ ప్రాక్టీస్ది, డెఫినెట్లీ క్లయింట్ అయితే కాదు. సో అండ్ ఇలా ఎందుకు చేయాలి, ఇలా ఎందుకు చేయకూడదు అన్న ఎక్స్ప్లెనేషన్స్ అయితే నేను కొన్ని వీడియోస్ రికార్డ్ చేయాలనుకుంటున్నాను బేస్డ్ ఆన్ మై టైమింగ్స్ అండ్ అవైలబిలిటీ. సో నేనైతే రికార్డ్ చేస్తే డెఫినెట్గా ఇదే ఛానల్లో పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్ ఎవరైతే డిజైన్ నేర్చుకోవాలనుకుంటున్నారో. అండ్ యాజ్ ఐ సెడ్ ఆల్రెడీ, మీరు డబ్బులు కట్టి డిజైనింగ్ నేర్చుకుంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది అడిగారు మేము కోర్సెస్ జాయిన్ అవుతున్నామని. జాయిన్ అవుతుంటే దట్ ఈస్ కంప్లీట్లీ అప్ టు యూ. మీ డబ్బులు మీకు నేర్పించే వాళ్ళకి కడుతున్నారు, దట్ ఈస్ అప్ టు యూ. బట్ ఒకసారి వైజ్గా ఆలోచించండి. నిజంగా మీరు వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో నెల రోజుల్లోనో డిజైనర్ అయిపోతారా? అండ్ ఆ నేర్చుకునే దాంతో మీరు ఇంటర్వ్యూస్ క్లియర్ చేయగలరా? ఇంటర్వ్యూస్ క్లియర్ చేసిన తర్వాత మీ ప్రొబేషన్లోనే మిమ్మల్ని పీకేస్తారు. ఐమ్ ఆనెస్ట్లీ టెల్లింగ్ యూ, మీ పర్ఫార్మెన్స్ బాగాలేదు అంటే ప్రొబేషన్ క్లియర్ చెయ్యరు. నేను విట్నెస్ చేశాను ఈ సిచ్యువేషన్, అందుకే చెప్తున్నాను. సో ఏదో క్రాష్ కోర్స్ నేర్చేసుకొని వచ్చేసిన తర్వాత మీ ప్రొబేషన్ తర్వాత మిమ్మల్ని కన్ఫర్మ్ చేయాలంటే మీ ప్రాజెక్ట్ వాళ్ళు మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. మీ ప్రాజెక్ట్లో మీ గురించి ఏమాత్రం నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చినా సరే కొన్ని కంపెనీస్ చాలా మర్సీలెస్గా ఉంటాయన్నమాట. సో దిస్ ఇస్ మై సజెషన్. సో ఈ క్వాలిటీస్ ఉంటే మాత్రమే మీరు డిజైనర్ అవుతారు బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్. అండ్ ఇది కాకుండా మీకు ఇంకా ఏమైనా క్వాలిటీస్ తెలిస్తేను ఆర్ ఇంకా ఏమైనా సజెషన్స్ కావాలంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కామెంట్ ఇన్ దిస్ వీడియో. అండ్ ఇన్స్టాగ్రామ్లో అప్రోచ్ అవుతున్న వాళ్ళకి నేను కొద్దిగా లేట్గా ఇస్తున్నాను, బట్ అందరికీ అయితే రెస్పాన్స్ ఇస్తున్నాను డెఫినెట్గా. ఐ కెన్ అష్యూర్ యూ దట్. ఎందుకంటే ఈరోజు మార్నింగే కూర్చొని అందరికీ ఆన్సర్ ఇచ్చాను. బట్ నేను చెప్పాను కదా, బేస్డ్ ఆన్ టైమింగ్ అండ్ అవైలబిలిటీ దట్ విల్ బి లిటిల్ లేట్. సో హ్యావ్ ఎ గ్రేట్ రెస్ట్ ఆఫ్ ద డే.